ఎస్సీఓ సమ్మిట్ ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ మన శత్రుదేశాలన్నింటికీ చెమటలు పట్టిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్, అజర్బైజాన్ వంటి దేశాలు మనకు పక్కలో బల్లెల్లా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా మన మోడీగారు చైనా, రష్యా లీడర్లతో ఎంతో క్లోజ్గా చేతిలో చేతులు వేసుకుని తిరుగుతూ ఉన్న వీడియోలు ఎన్నో దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉన్నాయి. మరికొన్ని దేశాలు మన ఇండియాతో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోవాలో, ఇప్పుడున్న రిలేషన్స్ని ఎలా కంటిన్యూ చేయాలో తెలియక తికమక పడుతూ ఉన్నాయి. మనం చైనాకి, రష్యాకి దగ్గరవుతూ ఉండడం వెస్టర్న్ కంట్రీస్కి మింగుడు పట్టం లేదు అని ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ వంటి దేశాలకు చెమటలు పట్టిస్తూ ఉన్నాయి. అసలింతకీ ఫుల్ స్టోరీ ఏంటి? ఈ సమ్మిట్ మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడ నుండి ఈ వీడియో చూస్తున్నారో టైప్ చేయండి. ఇంతకీ ఎస్సీఓ అంటే ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ వేదిక సాధారణంగా డెవలప్మెంట్ గురించి, కోఆపరేషన్ గురించి మాట్లాడడానికి ఫేమస్ అయింది. అయితే ఈసారి మాత్రం కేవలం కోఆపరేషన్ గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా మాట్లాడటం మనం గమనించాలి. ముఖ్యంగా భారతదేశ శత్రుదేశాలు పాకిస్తాన్, అజర్బైజాన్ వంటి దేశాలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. నిజానికి వీటో పవర్ ఉపయోగించి ఏదైనా నిర్ణయాన్ని ఆపగల శక్తి సాధారణంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. అయితే మన ఇండియా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ మెంబర్ కాదు. పాకిస్తాన్తో తనకున్న శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మన మోడీ తెలివిగా ఎస్సీఓలో అజర్బైజాన్ మెంబర్షిప్ని అడ్డుకున్నారు. ఇక్కడ అందరికీ కలుగుతున్న అతిపెద్ద సందేహం ఏంటంటే, మన భారతదేశానికి వీటో పవర్ లేనప్పుడు అజర్బైజాన్ మెంబర్షిప్ని ఎలా ఆపగలం? ఇది ఒక రకంగా అజర్బైజాన్కి వ్యతిరేకంగా వెళ్లి టర్కీని ముప్పుదిప్పలు పెట్టడానికి ఒక తెలివైన ప్లానా? ఈ మధ్యకాలంలో మన దేశం టర్కీ మీద కూడా ఎంతో గుర్రుగా ఉంది. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ దేశానికి ఎంతో సహకరిస్తూ ఉంది. అందుకనే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఇటు పాకిస్తాన్కి, అటు టర్కీకి కూడా బుద్ధి చెప్పడానికి మన దేశం సిద్ధమైంది. మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థం కావాలి అంటే ఈ మ్యాప్ ఒకసారి చూడండి. ఇక్కడ పింక్ కలర్లో హైలైట్ చేయబడిన ప్రాంతం మన ఇండియా. జాగ్రత్తగా చూస్తే ఇరాన్ పక్కన ఆరెంజ్ కలర్లో హైలైట్ చేయబడిన ఒక ప్రాంతం మీకు కనిపిస్తుంది. అదే అజర్బైజాన్. అయితే ఈ దేశం తన పొరుగు దేశమైన ఆర్మేనియాకి చెందిన భూభాగాన్ని బలవంతంగా ఆక్రమించాలి అని అనుకుంటూ ఉంది. ఈ ప్రాంతాన్ని మీరు డాటెడ్ లైన్స్లో ఈ మ్యాప్లో చూడొచ్చు. ఆర్మేనియా పక్కనే మనకి టర్కీ కూడా కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్కి మద్దతిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా మొట్టమొదటి అడుగు వేసిన దేశం ఏదైనా ఉంది అంటే అది టర్కీ. ఈ దేశానికి చెంచాలాగా అజర్బైజాన్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అందుకనే ఈ రెండు దేశాలకు బుద్ధి చెప్పడానికి మనం తెలివిగా ఒక పథకం ప్రకారం మనం ఆర్మేనియాను పార్ట్నర్గా ఎంపిక చేసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్మేనియాకు మనం అండగా నిలబడ్డాం. ఆ దేశానికి అతిపెద్ద డిఫెన్స్ పరికరాలను సప్లై చేస్తున్నది కూడా మన దేశమే. ఇక మన దేశంలో తయారు చేయబడిన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను ఉపయోగించి ఆర్మేనియా వంటి చిన్న దేశం అజర్బైజాన్ వంటి దేశాన్ని ఓడించిన విషయం అందరికీ తెలిసినదే. దాంతో అజర్బైజాన్కి మన మీద కడుపుమంట పెరిగిపోయింది. కావాలనే భారతదేశం తమను ఆర్మేనియా సహకారంతో ఓడించి ప్రతీకారం తీర్చుకుందని వాళ్లు గుండె బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అజర్బైజాన్ను ఆర్మేనియా మన దేశపు ఆయుధాలను ఉపయోగించి ఓడించినప్పుడు ఆ దేశానికి మన ఆయుధశక్తి ఏంటో అర్థమైంది. అందుకనే మరొక దేశాన్ని రిక్వెస్ట్ చేస్తూ మధ్యవర్తిగా ఆ దేశాన్ని ఉంచి మన ఇండియా నుండి సీక్రెట్గా ఆయుధాలను కొనుక్కోవాలి అని కుట్ర చేసింది అజర్బైజాన్. డబ్బుకి లొంగని దేశం ఏదీ ఉండదని, భారతదేశానికి కొంత డబ్బిస్తే ఆయుధాలను ఖచ్చితంగా అమ్ముతుంది అని అజర్బైజాన్ బలంగా నమ్మింది. కాని అక్కడే పేడలో కాల్లేసింది. ఎందుకంటే మనం ఆ దేశానికి ఆయుధాలను అమ్మే ప్రసక్తే లేదు అని మొహం మీదే తలపేసి చెప్పాం. ఈ విషయం గురించి మన ప్రభుత్వమే పబ్లిక్గా అనౌన్స్ చేసింది. ఒక మూడో దేశాన్ని మధ్యవర్తిగా పెట్టుకుని మన దేశపు ఆయుధాలను కొనుగోలు చేయడానికి అజర్బైజాన్ ప్రయత్నించింది అని భారతదేశం ప్రపంచ వేదిక మీద కూడా ఆరోపించింది. మొత్తం అన్ని దేశాల ముందు పరువు పోయేసరికి అజర్బైజాన్కి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా మన నుండి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఆ దేశం ప్రయత్నిస్తూనే ఉంది. ఇది ఇండైరెక్ట్గా జరుగుతూ ఉంటే డైరెక్ట్గా మాత్రం మన దేశం మీద నిందలు వేయడం ప్రారంభించింది అజర్బైజాన్. ఇకపోతే చైనాలో జరిగే ఎస్సీఓ సమ్మిట్లో
మనమీద విషం కక్కడానికి అజర్బైజాన్కి చక్కటి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే ఆ దేశపు ప్రెసిడెంట్ ఇల్హాం అలీయవ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ని కలిసి వార్తల్లో నిలిచారు. మన ఇండియా మీద ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. భారతదేశం ఎప్పుడూ కూడా తమ దేశాన్ని శత్రుత్వంతో చూస్తూ ఉందని, కావాలనే ప్రపంచ దేశాల ముందు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ మా ఉనికిని విస్మరించడానికి ప్రయత్నిస్తూ ఉందని ఆయన ఆరోపించాడు. ఇకపోతే ఆయన చేసిన అతిపెద్ద ఆరోపణ ఏంటంటే, మన దేశం ఎస్సీఓ సమ్మిట్లో అజర్బైజాన్ మెంబర్షిప్ని నిలిపివేసింది అని ఆయన అనౌన్స్ చేశాడు. పాకిస్తాన్తో, టర్కీతో అజర్బైజాన్కి చాలా దృఢమైన రిలేషన్ ఉంది అని ఇప్పటికే చెప్పుకున్నాం. మరోవైపు భారతదేశం పబ్లిక్గా ఆర్మేనియాకు సపోర్ట్ చేస్తూ ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే, ఒకవైపు పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ ఉంటే మరోవైపు ఆర్మేనియా, భారతదేశం ఉన్నాయి. ఇక ఈ మీటింగ్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అజర్బైజాన్ తమకు సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు థాంక్స్ చెప్పాడు. అదే సమయంలో భారతదేశం ఎలాంటి కుప్పిగెంతులు వేసినా సరే మాకు ఫరక్ పడదు అని కాలర్ ఎగరేశాడు పాక్ ప్రధాని. అజర్బైజాన్తో మంచి రిలేషన్ పెట్టుకోవడానికి పాకిస్తాన్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే పబ్లిక్గానే అజర్బైజాన్ పాకిస్తాన్తో చేతులు కలిపింది అని స్పష్టమవుతూ ఉంది. ఇకపోతే ఎస్సీఓ మెంబర్షిప్ ఉన్న దేశంగా అజర్బైజాన్ మారలేదు అని, దానికి కారణం భారతదేశమే అని ఆ దేశపు నాయకుడే ఆరోపించాడు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పాకిస్తాన్తో చేతులు కలిపినందుకు ప్రతిఫలం ఇప్పుడు అజర్బైజాన్ అనుభవిస్తూ ఉంది అని మనకి అర్థమవుతుంది. భారతదేశంతో పెట్టుకుంటే ఎవరికైనా సరే రంగు పడాల్సిందే, చుక్కలు కనిపించాల్సిందే. ఇక మన ఇండియా అజర్బైజాన్ మీద ఎందుకు కోపంగా ఉందనే ప్రశ్న ఎవరికైనా కలగ్గమానదు. నిజానికి ఈ మధ్య మన దేశం కంటిన్యూస్గా ఆర్మేనియాకు డిఫెన్స్ ఆయుధాలు ఎగుమతి చేస్తూ ఉంది. మరోవైపు పాకిస్తాన్ కూడా పబ్లిక్గానే అజర్బైజాన్కు సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే శత్రువుకి శత్రువు మిత్రుడవ్వచ్చు, కానీ మన శత్రువుకి మిత్రుడు మాత్రం ఖచ్చితంగా మనకి శత్రువే కదా. పాకిస్తాన్కి మిత్రదేశంగా ఉన్న అజర్బైజాన్ ఆటోమేటిక్గా మనకి శత్రుదేశంగా మారిపోయింది. అంతేకాకుండా ఏ చిన్న అవకాశం దొరికినా సరే మన భారతదేశాన్ని తిట్టుపోయడానికి కూడా ఆ దేశం సిద్ధంగా ఉంది. అందుకనే ఆర్మేనియాకు ఆయుధాలు సరఫరా చేయడం దగ్గర నుండి అజర్బైజాన్ ఎస్సీఓ సభ్యత్వాన్ని నిలిపివేయడం వరకు మన భారతదేశం ఆ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఏ దేశమైనా సరే పాకిస్తాన్కి మద్దతిస్తే మన దేశంతో శత్రుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది అని ఇండైరెక్ట్గా ప్రపంచ దేశాలకు కూడా మన భారతదేశం సవాల్ విసురుతూ ఉంది. మన దగ్గర వీటో పవర్ లేకపోయినా సరే గ్లోబల్ సౌత్లో మన దేశం ఏ నిర్ణయాన్నైనా సరే అమలు చేయగలిగిన పవర్ని కలిగి ఉంది. ఇదంతా విన్నారు కదా. ఎస్సీఓలో అజర్బైజాన్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలా వద్దా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి.